హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ గురించి కీలక అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందారో వారికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక చూసుకుందాం. డబుల్ హైరానా కలెక్టరేట్లో ఫిర్యాదుకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ లబ్ధాలు డబుల్ ఇళ్లలో లేకుంటే ఇతరులకు ఇస్తామని చెప్పి మెసేజ్లు. సౌకర్యాలు లేనందున ఉండట్లేదంటున్న లబ్ధాలు సౌకర్యాలు కల్పిస్తే ఉంటామని స్పష్టీకరణ. కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు. ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో అయితే చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు 2 BHK ఇంటిని అలాట్ చేసి 18 నెలలు అయినా అట్టి ఇంటిలో నివసించడం లేదు. అలాట్ చేసిన ఇంటిని ఎందుకు రద్దు చేయకూడదు, ఒక వారంలో ఒక వివరణ ఇవ్వగలరని చెప్పేసి కలెక్టర్ నుంచి అయితే టీఎస్ హౌసింగ్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే పంపడం అయితే జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు హైరాణ పడుతున్నారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారుల నివాసం లేనట్లయితే ఆ ఇళ్లను ఇతరులకు కేటాయిస్తామని చెప్పి తమ మొబైల్ ఫోన్లకు మెసేజ్ రావడంతో ఆందోళనకు అయితే గురయ్యారు. దీంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వందలాది మంది లబ్ధిదారులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం తరలి వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించారు, కానీ వాటిలో సరైన వసతులు లేవని లబ్ధిదారులు వాపోయారు. విద్యుత్, తాగునీటి, డ్రైనేజ్ వసతులు లేవన్నారు. అంతేకాక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించినప్పటికీ వాటిలో లిఫ్టులు పనిచేయడం లేదన్నారు. దీంతో 5-6 అంతస్తులు నివాసం ఉండడం కష్టంగా మారింది. ఈ మేరకు కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వినతి పత్రాలు అయితే అందజేస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ కోరడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజావానికి 68 దరఖాస్తు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు 68 అర్జీలు హరిప్రియ స్వీకరించి సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు స్వయంతో దరఖాస్తు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏదైతే ఈ డబుల్ ఇన్లకు సంబంధించి ఇది ఉందో, ఈ అప్డేట్ ఉందో, నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను మీకు. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయిందో కంపల్సరీ మీరు ఉండాల్సిందే, లేకపోతే డబుల్ బెడ్రూమ్ రద్దు అవుతుందని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తాం. ఎందుకంటే దాదాపు ఫస్ట్ నోటీసు, సెకండ్ నోటీసు, మన 20వ తారీఖు 3వ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మెసేజ్ కూడా వస్తున్నాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆల్రెడీ మెసేజ్ కూడా మీకు ఇక్కడ చూపెట్టే ప్రయత్నం కూడా నేను చేశాను. ఇప్పటికైనా మీరు వెళ్ళి గృహప్రవేశం చేసుకోండి. చాలామంది అంటున్నారు వాటర్ సౌకర్యం, అలాంటి లిఫ్ట్ సౌకర్యం లేదని చెప్పేసి. మన కొల్లూరులో చూసుకున్నట్లయితే వాటర్ అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఎవరు వెళ్తారు. ఎందుకంటే కొల్లూరులో మా ఫ్రెండ్కే డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి తను అక్కడే ఉంటాడు కాబట్టి నేను ఆల్రెడీ చెప్తున్నాను. కొల్లూరులో వాటర్ సౌకర్యం అయితే పూర్తిగా వచ్చింది. అక్కడ ఎవరైతే ఉండట్లేదో వాళ్ళు ఉండకపోవడం వల్ల అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చేసి కంపల్సరీ అధికారులు అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళనైతే ఒత్తిడి అయితే గుర్తిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే అహ్మద్గూడలో కూడా వాటర్ వచ్చాయి, లిఫ్ట్ అన్ని సౌకర్యాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఉండలేక అన్ని కథలు అయితే చెప్తున్నారని చెప్పి కొన్ని ప్లేస్లో మాత్రం ఈ వాటర్ సంబంధించిన సమస్యలు అయితే ఉన్నాయి. కొన్ని మురారిపల్లె కావచ్చు, కొన్ని ప్లేసెస్లో వాటర్ అయితే రావట్లేదు. ఇక్కడ ఇలాంటి చూసుకొని అయితే ఇవి పక్కకు పెడితే మనకు వాటర్ వచ్చిన ప్లేస్లో అయితే కంపల్సరీ మీరు వెళ్ళి ఉండాల్సిందే. కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ కావాలంటే, లేదంటే ఇవి త్వరలో ఈ రద్దు చేసి ఇవి L2 లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటాయిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.